అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, ప్రభుత్వం ఫెయిల్ అయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, ధరలు తగ్గించే బాధ్యత మాది. అదే సమయంలో నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. ఎక్కడ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఏమమ్మా జ్ఞాపకం ఉందా మీకు? డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఆడబిడ్డకి గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా సపోర్ట్ చేసి మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. యువత మిమ్మల్ని చూస్తున్నా, 18-30 సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువ గళం కింద ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మంది. ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం వస్తే కియా మోటార్స్ వస్తాయి, మనం వస్తే పరిశ్రమలు వస్తాయి, మనం వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లోనే వర్క్ స్టేషన్లు పెట్టి మీ మోటార్ బైక్లో మీరు వెళ్ళి నేరుగా అక్కడ పనిచేసుకుని సాయంత్రం మళ్ళా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా. అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతాం. అన్ని విధాల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా.